అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. ఈ వీడియో డిగ్రీ పూర్తి కాకుండా పెళ్లి కావాలి అనుకునే మహిళల కోసం. మినిమమ్ డిగ్రీ పూర్తయినంక కాస్తో కూస్తో ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అయినా కనీసం ఒక 6 మంత్స్ అయిన జాబ్ చేశాక మాత్రమే మీరు మ్యారేజ్ అనేది చేసుకోండి. నేనెప్పుడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని అనడం లేదు. కానీ తల్లిదండ్రులు కుదిర్చిన మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీకు అబ్బాయి తరపున ఏదైనా స్ట్రగుల్ వస్తే తోడు నీడగా, అండగా ఉండే అవకాశము 100% అనేది ఉంటుంది. కానీ నాకో చిన్న డౌటమ్మా. పుట్టినప్పటి నుండి మిమ్మల్ని పోషించి, మీకోసమే కష్టపడుతున్న తల్లిదండ్రులు, మీకోసం ఆలోచించుకుంటూ శరీరము, మనసు అలసిపోయి కాస్త కునుకు తీసుకుంటున్నారు. మీకు టైం ఇవ్వట్లేదు తప్ప మీ మీద ప్రేమ లేక కాదు. మీ మీద ప్రేమ ఉంది కాబట్టే మీకోసం పనిచేస్తున్నారు. మీకోసం డబ్బులు దాస్తున్నారు. మీ బయట కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు ఎవరో మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి చాక్లెట్ ఇచ్చి లేకపోతే ఏదో స్టంట్స్ చేస్తే ఇష్టమని ఎలా అనుకుంటారు? బయట ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలుసా? అమ్మాయి వెనకాల ఎంత ఆస్తి ఉంది. ఆ ఆస్తి వల్ల నేను ఎలా బ్రతకగలను? నా అప్పులు తీరుతాయి. లేదా నేను ఏదో ఒక రకంగా నాకు కూర్చున్న కాడ తిండి వస్తుంది. ఈరోజు తనని లేపుకొని వెళ్తే ఏదో ఒక రోజు పాపో బాబో పుట్టినాక వస్తారు, ఇవ్వాల్సినవి ఇస్తారు అనే ఆలోచన మీదనే బయట 99% అందరూ కాదు, 99% అబ్బాయిలు అలానే ఉన్నారు. కాబట్టి మహిళలకి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పినటువంటి పెళ్లి మాత్రమే చేసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా తల్లిదండ్రులను ఒప్పించండి. మీకు ఈ అబ్బాయితో మ్యారేజ్ వద్దు అని ఎందుకు అంటున్నారంటే, తనకంటే మంచి వ్యక్తిని మేము చూస్తాము. మనీ పరంగా, జాబ్ పరంగా, సెక్యూరిటీ పరంగా ఎంతో చక్కగా మేము చదివించాము. తర్వాత మా ఇంటికి డబ్బు కోసము, తిండి కోసము, బాధతో నా ఇంటి ఆడపిల్ల, నా ఇంటి మహాలక్ష్మి మళ్ళీ నా ఇంటి గడప బాధతో తొక్కకూడదనే ఉద్దేశంతోనే వద్దంటారు తప్ప మీ మీద ఎలాంటి కోపం ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఆలోచించమని చెప్తున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. కానీ ఏ వయసులో చేసుకోవాలి అనేది ఆలోచించాలి. మినిమమ్ డిగ్రీ చదవండి. మీరు ఈ అట్రాక్షన్‌కి లోన్ అవ్వకండి. ఆ అట్రాక్షన్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అసలు అలాంటి ఫీలింగ్స్ ఎందుకొస్తాయనే వీడియో నేను తర్వాత చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ తల్లిదండ్రులకి విలువివ్వండి.